సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులకు తిరుపతి పర్యాటక ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూరిజం శాఖ, ప్రభుత్వం సంయుక్తంగా బెలూన్ సఫారీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతిలో 104వ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో స్కై వెలిటేజ్ కంపెనీ ఆధ్వర్యంలో బెలూన్ సఫారీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పర్యాటకం గతంలో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగిన సమయంలో హెలి టూరిజాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా బెలూన్ టూరిజాన్ని బెలూన్ ద్వారా పర్యాటకులని నగరంలో విహరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ట్రయల్ రన్గా ఏర్పాటు చేసిన ఈ బెలూన్ సఫారీని మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున దీనికి ఆదరణ ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పర్యాటకానికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం అందులో భాగంగానే రాజస్థాన్కు చెందిన స్కై వెరిటేజ్ కంపెనీని ద్వారా ఇక్కడ బెలూన్ సఫారీని ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు. ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీ గ్రౌండ్ నుంచి ఇది తారక రామ స్టేడియం మీదుగా వెళ్తున్న ఈ బెలూన్ తిరుపతి నగరం మీద వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉదయించే సూర్యుడిని ఆకాశంలో నుంచి చూడడం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఇక్కడ చూడవచ్చు. సూర్యుడికి సమాంతరంగా గాల్లో తేలుతూ సూర్యుడిని చూడడం కూడా ఒక రకమైన అనుభూతి అని చెప్పవచ్చు. నేపథ్యంలో నగరంలోని చాలా మంది ఈ బెలూన్ సఫారీని ఏ విధంగా వెళ్తుందని చూడడానికి పెద్ద సంఖ్యలో ఈద్గా మైదానానికి వచ్చి బెలూన్ సఫారీ ఏర్పాట్లను చూడడానికి వచ్చారు. బెలూన్ మీద పైకి తేలుతున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం కూడా పైన కనిపించిన పరిస్థితి. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం మీదుగా వెళ్తున్న ఈ బెలూన్ సఫారీ ఈ నగరంలోని సుమారు గాలిలో 10 నుంచి 40 నిమిషాల పాటు విహరిస్తుందని పైలట్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. I mean, the flying conditions are very good. We've been flying here for last couple of days. We did a lot of trial flights, so the conditions are very good. If we start ballooning in Tirupati, this will boost a lot of tourism. A lot of people will start taking ride and they'll see a bird's view of Tirupati. So balloon is one of the world's most safest aircraft, where it flows with the wind, and only if the conditions are okay, then only we'll fly. So it's one of the safest sport to go for flying. Yeah. Future days balloon tourism, how? If the Andhra Pradesh Tourism Department decides, then it's a very big place where we can fly a lot of tourists. A lot of tourists come here to fly for the Tirupati Mandir. So it will boost the tourism a lot. ఇక్కడ ఒక పర్యాటకుడు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన అనుభూతిని. ఎలా ఉంది మీరు ఇక్కడ పైకి ఎగరడం? చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది కొత్త అనుభూతి. ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదు. ఇది తిరుపతిలో ఇలాంటి ముందు ఇంకా ఎక్కువైతే చాలా మందిని ఆకట్టుకునే అవకాశం ఉంది. మీరు చెప్పండి, ఎలా ఉంది మీరు ఇలా పైకి? చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. అది తిరుపతికి రావడం చాలా అదృష్టం, మన అదృష్టం సార్. ఫీల్ అవుతుంది సార్. హౌ టు ఫీల్? Actually, this is the first time I'm coming like hot air balloon. Basically, I'm controlling aircrafts, but it's like a really different experience. You have like flowing with the wind, going in the way of the wind, and just going anywhere and just landing. టూరిజానికి తిరుపతిలో హెలి టూరిజానికి అదేవిధంగా బెలూన్ టూరిజానికి తిరుపతిలో పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ఇక్కడ తాము ప్రయోగాత్మకంగా ఈ బెలూన్ టూరిజాన్ని ప్రవేశపెట్టామని వీరు అంటున్నారు. ముఖ్యంగా రాజస్థాన్కి చెందిన ఈ కంపెనీ విదేశాల్లో కూడా బెలూన్ టూరిజం నడుపుతుంది. ముఖ్యంగా జైపూర్లో ఎక్కువగా వీటికి అవకాశాలు ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తిరుపతిలో బెలూన్ టూరిజం బెలూన్ సఫారీని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందుకు సైన్స్ కాంగ్రెస్ 104వ మహాసభలు వేదికగా పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా తాము ఏర్పాట్లు చేస్తున్నానని ఇప్పటికే టూరిజం శాఖ ప్రకటించిన నేపథ్యంలో బెలూన్
బెలూన్ సఫారీ ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవడానికి, అదేవిధంగా సాహసవంతులకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎప్పుడు గతంలో హెలి టూరిజం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని ప్రయత్నించడం కాకుండా తిరుపతితో పాటు శ్రీశైలము, విజయవాడకు ప్రత్యేకంగా ల్యాండింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని గతంలో కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో మరోసారి ఈ బెలూన్ సఫారీ ద్వారా ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మనం ఇప్పుడు చూడవచ్చు తిరుపతి నగరం మొత్తం ఇక్కడ కనిపించవచ్చు. సుదూరంగా ఉన్న గ్రౌండ్స్ తో పాటు అదేవిధంగా బర్డ్స్ హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్స్ తో పాటు మొత్తం తిరుపతి నగరం యొక్క మొత్తాన్ని ఆకాశం నుంచి విహరిస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక చెప్పలేని అనుభూతి కలుగుతుందని మాత్రం చెప్పక తప్పదు. మొత్తం మీద బెలూన్ సఫారీ ఇక్కడ విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా, దేశంలోనే అత్యధికంగా వచ్చే పర్యాటకులు తిరుపతికి వస్తారు. వారు కేవలం స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి మరో 2-3 రోజులు ఇక్కడే ఉండి అన్ని ఉండే విధంగా ఏర్పాట్లు చేయడాన్ని ప్రభుత్వం గతంలో భావించింది. అందులో నేపథ్యంగానే ఇలాంటి టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ పనిచేస్తున్న దీంట్లో ఉన్న పైలట్ ఈ వాతావరణం బెలూన్ సఫారీకి చాలా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా భవిష్యత్తులో బెలూన్ సఫారీ టూరిజం ప్రభావితం అవుతుందని వీరు అంటున్నారు. ఇది ఇక్కడి మొత్తం మీద బెలూన్ సఫారీ తిరుపతిలో ప్రయోగం ఒక సక్సెస్ ఇచ్చి భవిష్యత్తులో ఇది మరిన్ని ప్రయోగాలకు, టూరిజం అభివృద్ధికి వేదిక కావాలని భావిద్దాం. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, ఎన్టీవీ, తిరుపతి నుంచి.